కృష్ణప్రసాద్ భూమి ఇద్దరూ కలిసి అపూర్వ గుట్టి ఎలాగైనా సరే శరత్చంద్ర ముందు బయట పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ స్వామీజీ గెటప్లో శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటే మీరా గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు మీరా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే స్వామీజీ కోసం అని చెప్పి మీరా చెబుతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ స్వామీజీ వేషంలో అక్కడికి వస్తారు. రండి స్వామీజీ అంటూ మీరా ఆయన్ని లోపలికి పిలుస్తుంది. నా కొడుకు కొద్ది రోజులుగా కనిపించడం లేదు, దయచేసి వాడి ఆచూకీ చెప్పండి స్వామి అని మీరా బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. నీ సుపుత్రుడు ఈ లోకంలో లేడు తల్లి అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే మీరా శరత్చంద్ర వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరా ఏడుస్తూ ఉంటుంది. దానికి కారణం ఎవరో తెలుసుకుంటాను అంటూ ఒక ముగ్గు వేసి దాని మీద బాటిల్ని ఉంచి గుండ్రంగా కృష్ణప్రసాద్ తిప్పుతూ ఉంటాడు. అప్పుడు ఆ బాటిల్ అపూర్వ వైపు చూపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ బాటిల్ నా వైపు చూపిస్తుంది అని అపూర్వ అంటూ ఉంటే తన కొడుకు ఈ లోకంలో లేకపోవడానికి కారణం నువ్వే కదా, అందుకే ఆ బాటిల్ నీ వైపు చూపిస్తుందని కృష్ణప్రసాద్ అనడంతో అప్పుడు అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. మరి ఇప్పటికైనా అపూర్వ నిజస్వరూపం శరత్చంద్రకు తెలుస్తుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.